నమస్కారం, నేను మీ డాక్టర్ గోపీనాథ్ బండారి, కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జన్. ఇవాళ మనతో నిఖిల్ కుమార్ ఉన్నారు. నిఖిల్కి ఆల్మోస్ట్ 1.5 month ముందు బైక్ చైన్ క్రష్ ఇంజరీ జరిగింది. సో బైక్ చైన్ క్లీన్ చేసేటప్పుడు ఆ ఫింగర్స్ అనేది ఈ ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్కి సంబంధించిన చూపుడు వేలు, మధ్య వేలు అండ్ ఉంగరపు వేలు, ఈ 3 ఫింగర్స్ బైక్ చైన్లో పడి కంప్లీట్లీ క్రష్ అయిపోయింది. సో ఆ టైంలో డిఫరెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వేలు తీసేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడము. సో అలాగా హీ వెంట్ టు అదర్ హాస్పిటల్స్ అండ్ దెన్ ఫైనలీ మన దగ్గరికి రావడం జరిగింది. అలాంటి టైంలో వీ హ్యావ్ కౌన్సిల్ నిఖిల్ అండ్ 2 surgeries చేశాము. అండ్ ఫైనలీ నిఖిల్కి తన ఫింగర్స్ అనేది కోల్పోకుండా వీ కుడ్ సేవ్ దెమ్. సో ఈ ఎక్స్పీరియన్స్ నిఖిల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు నిఖిల్. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. నాకు 22nd రోజున బైక్ క్లీన్ చేస్తుంటే నా రైట్ హ్యాండ్లో ఉన్న ఫింగర్స్ బైక్ చైన్లో క్రష్ అయిపోయినాయి కంప్లీట్గా. ఇండెక్స్ ఫింగర్ అండ్ 3 fingers క్రష్ అయిపోయినాయి. అయితే మహబూబ్నగర్లో లోకల్లో హాస్పిటల్లో చేయించుకున్నప్పుడు 2 fingers యాంపిటేషన్ చేయాలన్నారు. అట్లా నేను ఆల్మోస్ట్ 4 suggestions తీసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా రిపీటెడ్ హాస్పిటల్లో సజెషన్ తీసుకున్నాను ప్లాస్టిక్ సర్జన్ దగ్గర. ఫైనల్లీ నేను డాక్టర్ గోపీనాథ్ సార్ని ఆ ఇంటర్నెట్లో అంటే యాంపిటేషన్ అన్నప్పుడు మెంటల్గా బాగా ఇబ్బంది పడి నేను గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు బెస్ట్ హ్యాండ్ సర్జన్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు గోపీనాథ్ సార్ కాంటాక్ట్ దొరకడము, వెంటనే వాట్సాప్లో సార్ని కాంటాక్ట్ అవ్వడము. సార్ ఎక్స్రే కానీ తర్వాత డ్రెస్సింగ్ ఫొటోస్ చూసి కానీ వెంటనే వచ్చేసేయండి, నేను సర్జరీ చేస్తానని చెప్పారు. హాస్పిటల్కి వచ్చి సార్ని కలిసినప్పుడు సార్ యాంపిటేషన్ లేకుండా చేద్దామని చెప్పి మొత్తం ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 surgeries చేయాలని అన్నారు. మేము 2 surgeriesకి రెడీ అయిపోయి సార్కి మేము ఇక్కడ అపోలోలో అడ్మిట్ అయ్యాము. ఫస్ట్ సర్జరీ 26th రోజు జరిగింది. అంటే ఆల్మోస్ట్ 4 days అయింది నాకు ఇన్సిడెంట్ జరిగి. తర్వాత అయినా కూడా సర్జరీ చేసి సార్ నాకు ఫింగర్స్ సైజు మెయింటైన్ అయ్యేటట్టు, యాంపిటేషన్ లేకుండా చేసేటట్టు, నాకు ఫుల్ మూమెంట్ వచ్చేటట్టు హెల్ప్ చేశారు. సార్ అయితే మొత్తంకి నా హ్యాండ్ మళ్ళీ పాత పొజిషన్కి అయితే తీసుకొని వచ్చారు. చాలా థ్యాంక్ యూ గోపీనాథ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. సో ఇప్పటికి సర్జరీ జరిగి మనకి ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది కదా. సో ఈ 1.5 monthలో నీ మూమెంట్ ఎలా ఉంది చూపించండి. మూమెంట్ కంప్లీట్గా రిస్టోర్ అయిపోయింది సార్. ఓకే. హ్యాండ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఓకే. ఇప్పుడు ఫుల్ షేప్ వచ్చింది కాబట్టి నాకు యాంపిటేషన్ అనేది లేకుండా అయిపోయింది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సో నిఖిల్ చెప్పినట్టుగా మన బాడీలో ఫింగర్ పార్ట్సే కానీ యూజువల్లీ ఫింగర్ క్రష్ ఇంజురీస్ అనేది డోర్లో పడి కానీ, బైక్ చైన్లో పడి కానీ, ఎనీ మెషిన్లో పడి కానీ, ఇట్లాంటి క్రష్ ఇంజురీస్కి మనం సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఫింగర్స్ అనేది కంప్లీట్ యాంపిటేషన్ కాకుండా మనం సేవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.